హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు తిరుమలలో ఉన్న శిలాతోరణం చూపిస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ అంతా బస్ స్టాండ్ ఫ్రెండ్స్. బస్ స్టాండ్, కార్ పార్కింగ్ ప్లేస్ ఇదంతా. మీరు ఎప్పుడైనా కారు కానీ వేసుకొస్తే ఇది పార్కింగ్ మాత్రం చాలా పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్. నేను ముందు రోజున ఆరిపల్లి క్షేత్రం చూడడానికి ఆర్టీసీ బస్సులో వెళ్ళాను. నాకు లేట్ అయిపోవటంలోని శిలాతోరణం క్లోజ్ చేశారు. అందుకు నేను మరుసటి రోజున తర్వాత రోజున వచ్చాను ఫ్రెండ్స్. మీరు 6 పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి బస్సు మీద వెళ్ళొచ్చు, వ్యాన్లు, జీప్లు ఉంటాయి, జీప్ల మీద వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. శిలాతోరణం గురించి ఇక్కడ బోర్డుల మీద రాశారు హిస్టరీ. ఎవరన్నా చదువుకుంటే చదువుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ శిలాతోరణం 150 కోట్ల సంవత్సరం క్రితం నాటిదంట. పురాతనం కాలం నాటి శిలాతోరణం ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే 150 కోట్ల సంవత్సరం క్రితం నాటిదంటే చూడండి, అసలు చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ శిలాతోరణం చరిత్ర గురించి లాస్ట్లో చెప్తాను. లాస్ట్లో వెనకాల కూడా వీడియో తీశాను. అది వీడియో లాస్ట్లో వచ్చింది. మీరు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ శిలాతోరణం గురించి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే శిలాతోరణం వీడియో లాస్ట్లో ఎక్కువ వచ్చింది, అందుకు నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ శిలాతోరణం గురించి. ఫ్రెండ్స్, మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్ని వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చక్రతీర్థంకి వెళ్ళే దారి. పూర్వము ఇక్కడ ముని తపస్సు చేశాడంట. 12 సంవత్సరాలు ఘోర తపస్సు. శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశారండి ఈ ప్లేస్లోనే. శ్రీ వత్స గోత్రోద్భవస్య పద్మనాభ అను భక్తుడు రాక్షసుని బారి నుండి ప్రజలను కాపాడడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ ప్రదేశంలో 12 సంవత్సరాలు ఘోర తపస్సు గావించగా శ్రీ వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రం పంపి ఆ రాక్షసుని అంతమోదించినారని ప్రతిది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుదర్శన చక్రంలో దర్శించు శ్రీవారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా దర్శించవచ్చును. ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో 12వ రోజు శ్రీవారి ఆలయంలోని ప్రసాదము తీసుకుని వచ్చి ఈ విగ్రహాలకు నైవేద్యము పెట్టిన తర్వాత ఈ తీర్థంలో స్నానమాచరించి భక్తులకు
ప్రసాదముగా పంచిపెడతారు. ఇదంతా పూర్వం మునీశ్వరులు అందరూ తపస్సు చేసే ప్లేస్ అంటే ఫ్రెండ్స్. మునీశ్వరులు ఉండేవారంటే ఇక్కడ చక్కెర విగ్రహము ఉంటుంది, శివలింగం ఉంటుంది ఫ్రెండ్స్. దేవాలయము అందరూ ఇక్కడికి లోపలికి వెళ్ళి దర్శించుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సుదర్శన చక్రాన్ని వదిలి రాక్షసుని చంపారంట. ఆ గుర్తుగా ఈ ప్లేసు ఉంది ఫ్రెండ్స్. గుర్తుగా చూపుతారు వివరాలు ఇక్కడ. శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది పక్కన. అందరూ దీపారాధన కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు. ఇక్కడ పక్కన దేవాలయంలోని పూజారి ఉంటారు. మనకి ఏ పూజ కావాలంటే ఆ పూజ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ పూజలు కూడా జరుపుతారు. ఇదే చక్రతీర్థం ప్రాంతం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం ఉంది చూడండి, దర్శించుకోండి. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ విగ్రహం ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి. ఇక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ విగ్రహాలు వీడియో తీస్తుంటే తీయలేదు ఫ్రెండ్స్. పూజారి గారు చాలా సీరియస్ అయిపోయారు, తీయొద్దని. చూడండి నామాలు, వెంకటేశ్వర స్వామి నామాలు, చక్కెర తీర్థం. పక్కనే శివలింగం ఫ్రెండ్స్, శివాలయము. అదే ఫ్రెండ్స్ శివాలయం. పూజారి పంతులు గారు అసలు తీయొద్దన్నారు వీడియోస్. చక్కెర తీర్థం ప్రాంగణం ఫ్రెండ్స్ ఇదంతా చూడండి. ఇదంతా చక్కెర తీర్థం ప్రాంగణం చూడండి. అంతా అడవిలాగా ఉంటుంది. ఈ ప్లేస్ ని చూసాక చక్కెర తీర్థం పక్కన నుంచే ఇక్కడ లోపలికి వెళ్తే నందనవనం అది పార్క్ టైప్ లో ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇక్కడ కూడా పురాతన కాలం నాటి రాళ్ళు శిలలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా చూడండి. ఇవి కూడా, ఈ రాళ్ళు కూడా పురాతన కాలం నాటి నుంచి ఉన్న రాళ్ళు ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ ఉన్న రాళ్ళు అన్నీ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అది ఒక కళగా కనబడతాయి. ఇదంతా పార్క్ టైప్ లో భక్తులు వచ్చి కూర్చోవడానికి పార్క్ టైప్ లో తయారు చేశారు ఫ్రెండ్స్. చూడండి పక్కన ఈ శిలలు చూడండి. ఈ కొండ రాళ్ళు చూడండి, చాలా బాగుంటాయి. ఇది ఆర్ట్ టైప్ లో ఉంటాయి ఫ్రెండ్స్. అందంగా ఇది బొమ్మ టైప్ లో ఉంటాయి రాళ్ళన్నీ. ఇవి కూడా ఎన్నో కోట్ల సంవత్సరాల నాటి రాళ్ళ శిలలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఈ పార్క్ లోని దేవుడి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్. గాయత్రీదేవి అమ్మవారు ఈ పార్క్ లోని విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. భూదేవి అమ్మవారు, దేవి అమ్మవారు. ఈ విగ్రహాలు చూసుకుంటూ అలా ఎదరికి వెళ్తే
మనం వచ్చిన ఎంట్రన్స్లో శిలాతోరణంకి ఎంట్రన్స్ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ ఆ ప్లేస్కి వెళ్తాము మనం. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఫ్రెండ్స్, చాలా అందంగా ఉంటాయి విగ్రహాలు ఇక్కడ. శ్రీ ఏకదంత గణపతి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. శ్రీ సిద్ధిబుద్ధి గణపతి. శ్రీ సిద్ధిబుద్ధి గణపతి పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారాలు విగ్రహాలు పెట్టాము ఫ్రెండ్స్. ఇక్కడ పక్కన విగ్రహాలు పెట్టారు చూడండి. ఎదురుగా సిద్ధి వినాయక విగ్రహం ఫ్రెండ్స్, గేట్ ఎదురుగా పెట్టారు విగ్రహాలు. చూసుకుంటూ పక్కన కూడా ఇంకో విగ్రహం ఉంది, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఫ్రెండ్స్. అది రాతి విగ్రహం లాగా ఉంది. ఇలా బయటకు వస్తే మనం ఎంట్రన్స్ లోకి వచ్చేస్తాం ఫ్రెండ్స్. మనం వచ్చిన దారిలోకి వచ్చేస్తాం. మళ్ళీ రైట్ సైడ్ లోపలికి వెళ్తే కొన్ని చూడవలసినవి ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా చాలా బాగుంటాయి, అన్ని పురాతన కాలం నాటి శిల్పాలే ఫ్రెండ్స్. ఇవన్నీ శిలలే, కొండ ప్రాంతాలు, అప్పుడు పురాతన కాలం నుంచి ఉన్న పర్వతాలే ఫ్రెండ్స్. ఇవి కొండలు చూడండి. ఇవి కూడా చూడటానికి అందంగా కనబడతాయి, చాలా నీట్ గా ఉంటాయి. ఇలా ఎదరికి వెళ్తే శిలాతోరణం వెనక్ సైడ్ కి వస్తాం ఫ్రెండ్స్. ఈ పార్క్ లోంచి ఇలా ఎదరికి వెళ్తే శిలాతోరణం వెనక్ సైడ్ కి వెళ్తాం ఫ్రెండ్స్. ఇవన్నీ చూసుకుంటూ మనకి కావాలంటే ఇక్కడ ఎంతసేపు అన్నా కూర్చొని ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు వెనక్ సైడ్ కి వచ్చాము ఫ్రెండ్స్, శిలాతోరణం బ్యాక్ సైడ్ కి వచ్చాము చూడండి. శిలాతోరణం బ్యాక్ సైడ్ వెనకాల ఎలా ఉందనేది ఈ వీడియోలో చూడండి. అపూర్వ శిలాతోరణము. ఇది ఒక అపూర్వమైన సహజ శిలాతోరణము. ఇది భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాల్లోకే అత్యధికమైనది. ఇలాంటి తోరణములు ప్రపంచంలో మరో 2 ప్రదేశాల్లో ఉన్నాయి. ఈ తోరణం 150 కోట్ల సంవత్సరాల ప్రాచీనమైనదని భౌగోళిక శాస్త్రజ్ఞుల అంచనాలు. ప్రకృతి వైపరీత్యాలకు ఇంతకాలము ఎదురొడ్డి ఇది నిలవగలిగింది. జలప్రవాహాలు, ఉడిపిడి చర్యల వల్ల ఈ తోరణం రూపొందిందని చెప్పవచ్చు. ఈ శిలాతోరణము 25 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎత్తులో ఏర్పడిన శిలాతోరణం. అయితే ఈ తోరణం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా అవతరించి ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ప్రస్తుతం స్వామివారి ఆలయం ప్రదేశంలో ఆయన నివాసము ఏర్పరచుకున్నారని భక్తుల విశ్వాసం. ఈ అద్భుత సంఘటనకు ఈ తోరణం నిదర్శనంగా నిలిచి ఉన్నది. మన దేశంలోని అపూర్వ భౌగోళిక సహజతంలో ఇది ఒకటి. ఈ శిలాతోరణంలోని శిలల 250 కోట్ల సంవత్సరాల పురాతనమైన భౌగోళిక శాస్త్రజ్ఞులు అంచనాలు. ఈ శిలాతోరణంలోని శిలలు 250 కోట్ల సంవత్సరాల పురాతనమైనవని భౌగోళిక శాస్త్రవేత్తలు అంచనా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా శిలాతోరణం. 150 కోట్ల సంవత్సరాల క్రితం నాటి శిలాతోరణం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కంపల్సరీగా కామెంట్స్ పెట్టండి, ఎలా ఉందనేది కామెంట్స్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.